ముందేమన్నాడంటే అనయము లుప్త క్రియాకలాపుండు. కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద, పనా పాడ అలా పురాణంగా పోతుంటాడు అంటాడు మామగారు. అందుకని అనయము లుప్త క్రియాకలాపుండు, వీడికేం పని పాడు లేదు. మానహీనుండు, వీడికి మానం మర్యాద ఏం లేవు. ఎందుకని? ఆయన దిగంబరుండు, బట్టకట్టుకోడు. మానహీనుండు, మర్యాద లేనివాడు. ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా. ఏమిటి మర్యాద? తనకి దండం పెట్టలేదు. అందుకని మానహీనుండు, మర్యాద లేనివాడు. అక్కడతో ఊరుకున్నాడా? ఊరుకోలేదు. మత్త ప్రచారుండు, ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో పిచ్చాడు అలా తిరుగుతుంటాడు. మత్త ప్రచారుండు, ఉన్మత్త ప్రియుండు, వాళ్ళందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు. అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం. ఉన్మత్త ప్రియుండు, దిగంబరుండు, బట్టే కట్టుకోడు. దిగంబరుండు, భూత ప్రేత పరివృతుండు, ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు. భూత ప్రేత పరివృతుండు. ఉన్మత్తన తామస ప్రమద గణ నాథుండు, తామసమైనటువంటి ప్రమదగణాలకన్నింటికీ కూడా నాథుడై ఉండేటటువంటి వాడు. భూతిలిప్తుండు, శ్మశానంలో కాలినటువంటి శవాల యొక్క బూడిదని తీసి ఒంటికి రాసుకుంటాడు. భూతిలిప్తుండు. అస్థిభూషణుండు, ఆ శవం కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు. భూతిలిప్తుండు, అస్థిభూషణుండు. అక్కడతో ఊరుకున్నాడా? నష్ట శౌచుండు, అసలు వీడికి శౌచమే లేదు. అంతమునందు లేదు, బాహ్యమునందు లేదు, రెండింటి యందు శౌచం లేదు. నష్ట శౌచుండు. దుష్ట హృదయుండు, మంచి హృదయం కాదు, చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు. నష్ట శౌచుండు, దుష్ట హృదయుండు. ఉన్మత్తనాథుండు, పిచ్చాళ్ళందరికీ వీడి నాయకుడు. ఉన్మత్తనాథుండు. ఉగ్ర పరేత భూ నికేతనుండు, శవాలన్నింటినీ ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు. ఉగ్ర పరేత భూ నికేతనుండు. వితత స్రస్త కేశుండు, జుట్టు దువ్వుకోవడమే చేత కాదు, ఎప్పుడు జడలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు. వితత స్రస్త కేశుండు, లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు. అందుకని వితత స్రస్త కేశుండు. అశుచి, అసలు చూస్తేనే భయం వేస్తుంది, ముట్టుకోబుద్ధేదు, అమంగళకరుడు. అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమెట్లు కలిగి. ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? ఎలా మంగళకరుడు. వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలుస్తుందో తెలుసా? అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదంబు శూద్రునికిచ్చినట్లు. యజ్ఞోపవీతం లేనివాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి, స్వరం తెలియని వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టుంది వీడిని శివుడని పిలవడం. ఎవడు పిలిచాడు వీడిని శివుడన? అంత దారుణంగా మాట్లాడాడో చూడండి, అంత భయంకరమైన శివనింద చేశాడు. ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు కుర్చీలో. ఈయన మాత్రం చాలా తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత కోపం ఆగుతుందండి. అయితే నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. సాధారణంగా ఏమిటంటే కోపంలో ఉండేటటువంటి లక్షణం ఒకలా ఉంటుంది. మనం ఎవరి మీదన్నా చాలా కోపంతో ఉన్నాం అనుకోండి, ఆ ఎదురుకుండా కూర్చున్నాడు అనుకోండి, పిల్లాడి మీదే కోపంగా ఉంది, పిల్లాడిని వీడు స్కూల్కి వెళ్ళాడు, చదవాడు, హోంవర్కులు చేయట్లేదు అని తండ్రి తిట్టేస్తుంటే వాడు తలంచుకుని ఇలా రాస్తున్నాడు అనుకోండి, మంట వచ్చేస్తుంది తండ్రికి. చూడు ఎన్నన్నా మాట్లాడు, ఒక్క తలుదు అంటాడు కోపం వచ్చేసి. అదే తిరిగి ఏదో మాట్లాడాడు అనుకోండి, ఆ కోపం కొంత డిఫ్యూజ్ అవుతుంది. అయ్యో తప్పైపోయిందండి నాన్నగారండి, ఇంక నుంచి చదువుకుంటానండి ఏదో అంటే వెంటనే కొంచెం తగ్గుతాడు. అలా మాట్లాడకపోతే అది ఉధృతం అయిపోతుంది ఆ కోపం. చూడు ముచ్చులో ఎలా కూర్చున్నాడో అంటారు. అలా ఆయన పాపం నవ్వుతూ కూర్చున్నాడు, భర్గుడు కాబట్టి ఈయనకి ముచ్చులో కనపడుతున్నాడు ఆయన మాట్లాడ్డని. ఈయన చేసినటువంటి స్తోత్రం ఎలా అయింది? ఇదొక విచిత్రమైన విషయం. అనయము లుప్త క్రియాకలాపుండు. దీన్నే పార్వతీదేవితో తర్వాత చెప్తాడు శంకరుడు. లుప్త క్రియాకలాపుండు అంటే మనకి రెండు మార్గములు ఉంటాయి. ఒకదాన్ని ప్రవృత్తి మార్గం అంటారు, ఒకదాన్ని నివృత్తి మార్గం అంటారు. ప్రవృత్తి మార్గం అంటే ఏదో ధన సంపాదన చేసుకోవడం, సంసారాన్ని పోషించుకోవడం, కుటుంబంతో ఉండడం, కర్మకాండ చేస్తూ ఉండడం, ఈ పూజ చేస్తూ ఉండడం, ఆ పూజ చేస్తూ ఉండడం, ఇలాంటి వాటన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అంటారు. అది కూడా కామ్యకర్మ, నాకేదో శుభం జరగాలని చేస్తూ ఉంటాడు. నివృత్తి మార్గం అని ఉంటుంది. నివృత్తి మార్గంలో తాను ఏమీ చేయడు, బ్రహ్మమును తెలుసుకొని జ్ఞాన మార్గంలో తాను బ్రహ్మమును తెలుసుకొని బ్రహ్మయై బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. రేపు వస్తారు కదా తత్వవిధానంద సరస్వతి, ఎటువంటి మహానుభావులు వరుణ్ణి సర్వకాలముల యందు ఇక్కడ లోకమంతటా దర్శనం చేస్తూ ఉంటారు. అలా ఉండగలిగినటువంటి మహాపురుషులు ఎవరుంటారో వారిని నివృత్తి మార్గమునందున్నవారు అంటారు. వారు శరీరంతో ఉన్నన్నాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు తప్ప ప్రవృత్తి మార్గంలోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళ జీవితం చాలా గమ్మత్తుగా ఉంటుంది.
అది సామాన్యుడికి అందదు. అందుకే ఎప్పుడు నివృత్తి మార్గమునందు పతాక స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక మహాజ్ఞానితో మీ జీవితాన్ని మీరు పోల్చి చూసుకొని వారితో నడువడి అలా నడుద్దామని మీరు ప్రయత్నము చేయకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నివృత్తి మార్గం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ స్థాయికి వెళ్ళిన వాడికి అది చాలా హాయిగా ఉంటుంది. అలా వెళ్ళని వాడికి దాన్ని అనుకరించలేదు. నివృత్తి మార్గంలో వెళ్ళిపోయినటువంటి మహాపురుషుణ్ణి చూసి నేను ఆయనలా ఉన్నాను అనుకుంటే అదొక భ్రమ అయిపోతుంది. అలా ఉండకూడదు. భక్తితో అనుసరించాలి. అనుసరిస్తే ఒకనాడ జ్ఞానం వస్తే నువ్వు ఆ స్థితికి వెడతావు. రమణ మహర్షి అరుణాచలం కొండ మీద ఉన్నారు. ఏదో ఓ పెద్ద మర్రి కోటి కింద పడింది. దక్షిణామూర్తి కూర్చునే మర్రి చెట్టు ఆకే ఇది అని ఆ ఆకు ఎటువైపు నుంచి పడిందో అటువైపుగా నడిచి వెళ్ళారు. ఇక ఆ మర్రి చెట్టు కనపడింది. ఇక్కడే దక్షిణామూర్తి ఉంటారు, చూద్దాం అనుకున్నారు. ఇంతలో ఆయన కాలు అనుకోకుండా ఒక తేనె పట్టుకి తగిలితే ఆ తేనెటీగలు వచ్చి ఆయన కాలు కుడుతుంది. ఆయన ఏం చేశారంటే ఈ కాలు నిష్కారణముగా ఒక తేనె పట్టు, అంటే అది ఎక్కడో పువ్వుల్లో తిరిగి తేనె తెచ్చి గూట్లో పెట్టుకుని తయారు చేసుకున్నటువంటి దాని గూటిని ఈ కాలు వెళ్ళి భ్రంశము చేసినది. కాబట్టి ఈ కాలు శిక్షార్హురాలు. మనమేమంటాం? నేనంటాం. ఆయనకి నేను ఆత్మ. ఇదేమిటి? ఈ ఆత్మ చేత ధరింపబడిన వస్తువు. ఇది వేరు, ఆయన వేరు. ఇది నివృత్తి మార్గం అంటే. కాబట్టి ఇది శిక్షార్హురాలు, కాబట్టి ఇది శిక్ష అనుభవించాలి అని ఆ కాలెత్తి ఒక రాతి మీద పెట్టారు. అసలు ఒక తేనెటీ కుడితే పరిగెడతామండి. తేనెటీగలన్నీ వచ్చి కాలు కుట్టేస్తే ఆ ముళ్ళన్నీ విరిగిపోయాయి. చూస్తూ ఉండగా కాలు ఇంత లావున వాచిపోతే ఆయన ఎందుకు వెళ్ళారో మర్చిపోయి ఆ కాలు తేనెటీగలు కుట్టేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి విరూపాక్ష గుహకో అక్కడ తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చేసారు. పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా స్వామి ఏమిటండి అది? కాలు అంతలా వాచిపోయింది, అంత ఎర్రపడిపోయింది, జ్వరం వచ్చేసింది, ఏమిటిది అన్నారు. ఆ కాలు తప్పు చేసినది కాబట్టి అది శిక్ష అనుభవించింది. మీరు ఆ రమణ మహర్షికి సంబంధించిన క్యాసెట్ ఒకటి ఉంది. అందులో చూస్తే పాపం వారు పెద్దవారు అయిపోయిన తర్వాత కూడా ఒక కాలు లావుగా ఉండి కొద్దిగా ఈడుస్తూ నడుస్తూ ఉండేవారు. కొద్దిగా ఈడ్చినట్లుగా అనిపిస్తుంది. కారణం ఆ కాలుని తేనెటీగలు కుట్టినప్పుడు ఇంత లావున వాచిపోయింది. అతను తీశాడు ఆ ముళ్ళన్నీ తప్ప ఆయనకేం దాని గురించి భ్రాంతి లేదు. ఇది నివృత్తి మార్గంలో ఉండేటటువంటి మహాజ్ఞాని అలా ఉంటాడు. ఏది మీరు నివృత్తి మార్గంలో వెళ్ళిపోయిన ఒక మహాజ్ఞానిని అనుకరించడానికి ప్రయత్నిస్తే ఒక తేనెటీగలు కుడుతున్నప్పుడు ఒక తప్పు జరిగితే ఇది శిక్ష అనుభవించాలని మనం అలా నిలబడగలమా? మనం నిలబడలేం. సో జ్ఞానం అనేటటువంటిది జ్ఞానిని మీరు అనుకరించకూడదు. జ్ఞానిని ఎప్పుడైనా అనుకరించే ప్రయత్నం చేస్తే జ్ఞానం పొందుతాడో లేదో నాకు తెలియదు, కానీ బోర్లా పడిపోతాడు జీవితం. అలా చేయకూడదు. భక్తితో ప్రయత్నం చెయ్యాలి, పరమభక్తితో ఉండాలి. ఉండగా భక్తి పండితే ఒకనాడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఇంకా బోర్డే ఉండదు జ్ఞానిని. మీరు కూడా రమణులు ఎలా ఉన్నారో అలా మీరు ఉండగలరు, కానీ అది వచ్చేంత వరకు మీరు రమణుల్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అది పొరపాటు. భక్తి మార్గంలో మాత్రమే ప్రయాణం చేయాలి. ఆ భక్తి మార్గంలో వెళ్ళడం శ్రేయస్కరం. అది చాలా మంచిది. ఎక్కడున్నా భక్తి మార్గంలో ఉండాలి. నాకు ఒక తల్లి ఉన్నారు, ఇవాళ సభలో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మాధవి గారిని అరుణాచలానికి చాలా భక్తురాలు. వారు నాకు ఒక 2 రోజుల క్రితం, నిన్ననో ఎప్పుడో అనుకుంటాను, ఫోన్ చేశారు పొద్దున్న. ఆ తల్లి అన్నారు నాతోటి, కోటేశ్వరరావు గారు మేము 15 మంది ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర బయలుదేరుతూ రమణాశ్రమం దగ్గర మేము గిరి ప్రదక్షిణానికి బయలుదేరుతున్నాం అని నమస్కారం చేసుకుని గబగబ నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇది ఆది అన్నామలై దేవాలయం అనుకుని ఇక్కడ కూర్చుని ప్రసంగం వినేసి మళ్ళీ మేము ఆది అన్నామలై నుంచి తిరిగి ఉత్తరార్ధ భాగం పూర్తి చేసుకుని అరుణాచలం కొండ గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుంటున్నాం అనుకుని మళ్ళీ లేచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గిరి ప్రదక్షిణం అయిపోయిందని ఒక్కసారి అరుణాచలం కొండ తలుచుకొని నమస్కారం చేసుకుని కాటేజ్లోకి వెళ్ళిపోతున్నాను, రమణాశ్రమంలోకి వెళ్ళిపోతున్నాను, ఇంట్లో